ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ 'పుష్ప 2'. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సాధించింది. కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్లకు పైగా వసూలు సాధించి ఇండియన్ సినీ చరిత్రలోనే ఇంతవరకు ఏ హీరో కూడా క్రియేట్ చేయని సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది 'పుష్ప 2' మూవీ. విడుదలయ్యి వారం రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఈ సినిమాకు సంబంధించిన మానియా ఎక్కడ తగ్గడం లేదు. దాదాపు 8వ రోజు కూడా 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించి కూడా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది ఈ సినిమా. ఇక ఈ నేపథ్యంలోనే ఏ స్టార్ హీరో కూడా దరిదాపుల్లోకి రాని రేంజ్లో రికార్డ్స్ క్రియేట్ చేస్తూ సరికొత్త బెంచ్ మార్క్స్ ని క్రియేట్ చేస్తుంది 'పుష్ప 2' మూవీ. ఇక ఈ నేపథ్యంలోనే 'పుష్ప 2' క్లైమాక్స్ లో దీనికి సీక్వెల్ గా 'పుష్ప 3' కూడా ఉంటుందంటూ కూడా మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయం పైనే రష్మిక స్పందించారు. విజయ్ దేవరకొండ 'పుష్ప 3'లో విలన్ గా నటిస్తున్నాడంటూ కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ అలాంటి ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇప్పటివరకు అయితే 'పుష్ప 3'కి సంబంధించిన కథ అనేది కానీ దానికి సంబంధించిన క్యారెక్టర్స్ ఎవరెవరు ఉంటారనే విషయం పైన సుకుమార్ గారు ఎలాంటి క్లారిటీకి రాలేదు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో మాత్రం ఎలాంటి నిజం లేదంటూ కూడా ఆమె క్లారిఫై చేసింది. ఈ నేపథ్యంలో రష్మిక చేసిన ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక 'పుష్ప 2' భారీ విజయం సాధించిన నేపథ్యంలో అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ ఇటు సుకుమార్ ఫ్యాన్స్ కానీ 'పుష్ప 3' కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. కాకపోతే 'పుష్ప 2'కి 'పుష్ప 3'కి మధ్యలో సుకుమార్ కానీ ఇటు అల్లు అర్జున్ కానీ వేరే ప్రాజెక్ట్ చేసి అప్పుడు 'పుష్ప 3' ప్రాజెక్ట్ పైకి వస్తారన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇవన్నీ ప్రజెంట్ ఉన్న సమాచారం మట్టుకైతే 'పుష్ప 3' తెరపైకి రావడానికి అంటే ఆ షూటింగ్ స్టార్ట్ కావడానికి మినిమం 2026లో దీనికి సంబంధించిన షూటింగ్ మొదలు కానుందని కూడా టాక్ నడుస్తుంది. మరి ఈ నేపథ్యంలో 'పుష్ప 3' గురించి మీరేమనుకుంటారు? ఆ సినిమా ఎలా ఉండబోతుంది అనేది మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లవి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.